నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు లైఫ్ కోచ్ ఆర్పి సుధా గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. బాగున్నారా మేడం? ఫైన్ అమ్మా. మేడం, ఈ అక్టోబర్ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? అలాగే తప్పక అది చూద్దాం ఫస్ట్. బట్ అందరికి, నీకు ప్రేక్షకులకి అందరికి నవరాత్రి శుభాకాంక్షలు. కరెక్ట్ గా మనకి నవరాత్రి టైంలో మనం మొదలెట్టాము. సో అక్టోబర్ నెల యూజువల్ గా ఏంటంటే మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టు కొన్ని రాసుల వారిగా బాగుంటాయి, కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. బట్ దానికన్నా ముందు ఎప్పుడు మనం గ్రహస్థితి అనేది మాట్లాడుకుంటాము. ఎందుకు గ్రహస్థితి మాట్లాడుకోవాలి అంటే ఏంటంటే, నేను వేరే ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పున్నాను అనమాట. చాలా మంది కూడా కమెంట్ కూడా చేస్తున్నారు, మీరు చెప్పింది 5 నిమిషాలు గ్రహస్థితి గురించి అయిపోతుంది అని. బట్ గ్రహస్థితి తెలియకుండా మనం ఏంటంటే ప్రెడిక్షన్స్ ఇవ్వలేము. అంటే మన జాతక రీత్యా మనం ప్రెడిక్షన్స్ ఇస్తున్నాము, మంత్లీ ప్రెడిక్షన్స్. అంటే అక్టోబర్ నెల అయినా సరే, మన నవంబర్ అయినా సరే, డిసెంబర్ అయినా సరే, మళ్ళీ ఉగాది వచ్చినప్పుడు కూడా మనం అలాగే చెప్పి కొంతవరకు అంటే గోచారం ప్రకారం చెప్పి మనం చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. అదేంటంటే ఏదో ఒకటి బేసిస్ ఉండాలి. అంటే ఏంటంటే ఎక్కడ గ్రహాలు ఉన్నాయి మనకి అక్టోబర్ 1 కి అనుకుందాం కాసేపు, లేకపోతే అక్టోబర్లో ఏ గ్రహాలు మారుతున్నాయి, ఏ హౌసెస్ మారుతున్నాయి, ఏ భావాల్లోకి వెళ్తున్నాయి, అవన్నీ చెప్తే ఏంటంటే మన ప్రెడిక్షన్స్ అనేది మనకి ఈజీ అవుతుంది. అంటే ప్రెడిక్షన్స్ ఒకటి చేయాలి అంటే మనకి బేసిస్ ఉండాలి. అంటే ఒకటి దేని పట్టైనా మనం చెప్పాలి. కొంతవరకు ఏంటంటే సైంటిఫిక్ గా చెప్పడం కూడా జరుగుతుంది. బట్ ఏంటంటే మనకి అందరికీ తెలిసిన విషయం, 9 గ్రహాలు ఉన్నాయి, 12 రాశులు ఉన్నాయి. సో రాశి వారిగా మనం చెప్పడం అనేది జరుగుతోంది. రాశి వారిగా చెప్పడం అంటే ఏంటంటే చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే, అంటే ఈ 12 భావాలన్నా 12 ఇళ్ళులన్నా హౌసెస్ అన్నా ఇవే అన్నమాట. సో చంద్రుడు ఏ రాశిలో ఉంటే, అంటే ఏ ఇంట్లో ఉంటే దాన్ని రాశి అంటాం అనమాట. సో రాశి వారిగానే మనం చెప్పడం జరుగుతుంది. వ్యక్తిగత జాతకం అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. మనం చెప్పేది కూడా జనరల్ ప్రెడిక్షన్సే. సో ఫస్ట్ గ్రహస్థితి చూద్దాం అక్టోబర్లో ఎలా ఉంటుందో. సో ఎప్పుడైనా నేను మొదలెట్టేది శనీశ్వరుడు గురించి మొదలెడతాను. శనీశ్వరుడు ప్రస్తుతం రిట్రోగ్రేషన్ మోషన్ అంటే వక్రిచున్నారు, ఆయన మీనరాశిలో ఉన్నారు. అలాగే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం అండ్ ఆల్సో బెనిఫిక్ అంటే ఏంటి, అన్ని మంచి చేసే అతను మనకి గురువు. మనం చెప్పుకుంటూ అన్నిటికన్నా పవర్ఫుల్ బెనిఫిక్ అని చెప్తూ ఉంటాము. ఆయన ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే మిథునంలో ఉన్నారు. ఆయన అక్టోబర్ 18 కి కర్కాటకానికి వెళ్తున్నారు. ఆయన కర్కాటకానికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆయన ఉచ్చ స్థితిలో ఉంటారు అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఏంటంటే శుక్రుడు గురించి మాట్లాడుకుందాం. శుక్రుడు ఏంటంటే మన 9th అక్టోబర్కి ఏంటంటే కన్యకి వెళ్తున్నారు అనమాట. తర్వాత బుధుడు ఏంటంటే వెరీ ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్. అక్టోబర్ 3 వరకు ఆయన ఎగ్జాల్టేషన్ లో అంటే కన్యలో ఉన్నారు. తర్వాత ఏంటంటే అక్టోబర్ 3 కి ఆయన ఏమో తులకి వెళ్తున్నారు. మెర్కురీ ఏంటంటే వృశ్చికానికి వెళ్తున్నారు అనమాట. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మార్స్ ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు. ఆయన 27th అక్టోబర్కి ఏంటంటే ఆయన ఓన్ హౌస్ అంటే ఏంటి వృశ్చికానికి వెళ్తున్నారు అనమాట. ఇంకా రాహు కేతులు మిగిలాయి. సో రాహు ఏమో కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకి చూసామంటే సింహంలో ఉన్నారు. అండ్ ఆల్సో సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్. ఆయన ఏంటంటే 17th అక్టోబర్కి ఏమో తులకి వెళ్తున్నారు. ఆయన తులకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆయన డెబిలిటేషన్ నీచ స్థితిలో ఉంటారనమాట. సో ఎవరెవరికి బాగుంటుంది అంటే జనరల్ గా చెప్పడం అనేది జరుగుతోంది. సో బేసిక్ గా ఏంటంటే వృషభానికి బాగుంది, అలాగే ఏంటంటే మిథునానికి బాగుంది, కర్కాటకానికి బాగుంది. అలాగే మనం చెప్పాలి అంటే మనకి కొంతవరకు మనం చూసాము అంటే వృశ్చికానికి కూడా బాగానే ఉంటుంది అనమాట. ఎందుకంటే గురు చూపు ఉంది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అలాగే కుంభానికి బాగుంది, మకరానికి కూడా బాగుంది అనమాట. సో ఇవి కానీ ఏల్నట్స్ అని ఏంటంటే మనకి మేషానికి, అలాగే కుంభానికి, అలాగే ఏంటంటే మనకి మీనానికి ఉన్నాయన్నమాట. ఆయన వక్రిచి ఉన్నారు కనుక ఆయన నవంబర్ 28 కి మారుతున్నారు అనమాట. అంటే డైరెక్ట్ అవుతున్నారు, మీనంలోనే ఉంటారు. సో మళ్ళా గ్రహస్థితి నెక్స్ట్ మంత్ వచ్చేప్పటికి మారుతూ ఉంటాయి. ఏదైనా సరే ఇవి జనరల్ ప్రెడిక్షన్స్, మన వ్యక్తిగత జాతకం మీద మనం అది ప్రెడిక్షన్స్ అనేవి మారుతూ ఉంటాయి. అంటే ఒక పరిహారం చేయాలి అంటే కనుక. బట్ ఇవి కూడా ఈ రాశుల వారు కూడా పరిహారం చేయొచ్చు. ఎలాగో నవరాత్రులే కనుక, సో నవరాత్రులు దేవి ఏ దేవి పూజించాలో ఒక్కొక్క రాశి వాళ్ళు మనం మాట్లాడుకోవచ్చు. సింహరాశి వారికి ఈ అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుంది అంటారు? వీళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే ఎక్కువ ఘోషిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే ఈ రాశికి అధిపతి మనకి తెలుసు సూర్యుడు, ఆయన డెబిలిటేషన్కి వస్తున్నారు, మనం ఇందాక మాట్లాడుకున్నాము. అలాగే కుజుడు కూడా ఏంటంటే 3వ ఇంట్లో సంచారం జరుగుతోంది. అండ్ ఆల్సో మనం చూసాము అంటే శుక్రుడు కూడా మనకి అక్టోబర్ 9th కి మనకి కన్యకి వెళ్తున్నారు. సో ఇక్కడ మిశ్రమ ఫలితాలు అంటే ఏంటంటే
మనకేమో కెరియర్ అంటే భాగ్యం డెవలప్ అయి ఉంది. అండ్ ఆల్సో ఈ రాశికి అధిపతి ఏమో డెబిలిటేషన్లో ఉన్నారు. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతవరకు ఏంటంటే అంత మంచి వ్యక్తులతోటి సత్సంబంధాలు ఏర్పడే ఛాన్సెస్ తక్కువ ఈ నెలలో. అండ్ ఆల్సో సపోర్ట్ సిస్టమ్ అనేది కొంచెం తక్కువ ఉంది, ఎస్పెషలీ ఫ్రమ్ కొలీగ్స్ నుంచి లేకపోతే బాసెస్ దగ్గర నుంచి. కేతు కూడానే ఉన్నారు కనుక తప్పక ఆధ్యాత్మికంగా డెవలప్మెంట్ ఉంది. అదొకటి కాకుండా మనం చూసాము అంటే జూపిటర్ 12 ఇంట్లో బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. ఫస్ట్ ఖర్చుతో కూడిన ఒక నెల అని చెప్పచ్చు. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అవ్వచ్చు, లేకపోతే ఫారిన్ ట్రావెల్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళి కొంతవరకు శ్రమ పడే ఒక యోగం కింద మనం చెప్పుకోవాలి ఈ నెల. అంటే ఏంటి, అది కెరియర్ పాత్ మీదైనా అవ్వచ్చు అనమాట. బట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, కెరియర్ పాత్లో కొంతవరకు వీళ్ళకి ఆబ్స్టకల్స్ అంటే ఏంటి, అడ్డంగాలు వచ్చేది శ్రమ పడే యోగం అని చెప్పాలన్నమాట. అదొకటి కాకుండా అష్టమ శని ఉన్నారు. సో తప్పక ఏంటంటే కొంతవరకు ఇబ్బంది పెడతారు. అండ్ హెల్త్ పరంగా ఇబ్బంది పడతారు. అలాగే ఏంటంటే ఫైనాన్షియల్ పరంగా కొంచెం ఇబ్బందులు అనేవి ఫేస్ చేయవలసి వస్తుంది ఈ నెల. వీళ్ళకి ఏమైనా ప్రమోషన్స్ కానీ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? కెరియర్ పాత్లో అంటున్నావు. సో కెరియర్ పాత్ వీళ్ళకి ఏంటంటే సడన్గా అంటే నేను ఇందాక చెప్తున్నాను, మంచి వ్యక్తులతో పరిచయం ఉండదు, జాగ్రత్తగా ఉండాలి కొలీగ్స్తో అంటున్నాను కదా. సో ఎవరైనా సరే కిందకి దించేద్దామని చూస్తారు. అంటే రికగ్నిషన్ అనేది కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. సో ఇది కూడా ఏంటంటే మళ్ళా డెబిలిటేషన్ అయినప్పటికీను వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. సో తప్పక వీళ్ళకి ప్రమోషన్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కానీ రావాలి అంటే కొంతవరకు శ్రమ పడ్డం అనేది మనకు కనిపిస్తోంది. వీళ్ళు చేసిన పని మీద కూడా అంటే ఏంటంటే రికగ్నిషన్ అనేది తక్కువ ఉంటుంది. పక్క వాళ్ళు వచ్చి రికగ్నిషన్ తీసుకెళ్ళిపోతారని చెప్తూ ఉంటాం, ఎప్పుడు ఒకళ్ళు చెప్పుకుంటూ ఉంటాం కదా. సో కొలీగ్స్తో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం, మనం చేసే పనిలో కూడా మనకి కావాలి అంటే జాగ్రత్తగా ఉండడం అనేది మంచి. జాగ్రత్త ఇన్ ద సెన్స్ ఏంటంటే మనం పైకి రావాలి అన్నప్పుడు మనం చేసాము అనేది చెప్పుకోవాలి. అంటే ఏంటి, మనం ఫినిష్ చేసాము, మనం పైకి వెళ్ళాలి, మనం ఏంటంటే మన బాసెస్ మన్నన పొందాలి అన్నప్పుడు కొంతవరకు మనం కూడా ఏంటంటే ముందడుగు వేయాలి, అది చెప్తున్నా. సో సిచ్యువేషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. బట్ స్టిల్ ఏంటంటే ఈ నెలలో మాత్రం ఇది తక్కువ. ఇది మనం మాట్లాడుకునేది ఈ నెల వరకే. సో ఈ నెల పోయిన తర్వాత మళ్ళీ డిఫరెంట్ సిచ్యువేషన్స్ వస్తాయి. సో ఈ నెలలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఆల్సో మనం చూసాము అంటే లోన్స్ తీసుకునే ఒక పరిస్థితి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అది బిజినెస్ పరంగా అవ్వచ్చు, లేకపోతే రోజువారీ జీవితానికైనా అవ్వచ్చు అనమాట. తప్పక బిజినెస్ పరంగా అయితే తీసుకోవాలి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు, లేకపోతే ఆన్లైన్ అంటే ఫారిన్ పార్ట్నర్స్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి అంటే ఒక పెద్ద సంస్థ కానీ లేకపోతే చిన్న సంస్థ అనుకోవచ్చు, ఒక సంస్థ అనుకుందాము, ఇండస్ట్రీస్ కానీ, అలాంటి వాళ్ళకి కొంతవరకు బాగానే ఉంటుంది. బట్ రాబడి మాత్రం కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సడన్గా డబ్బు వచ్చే సూచనలు ఉన్నాయి కానీ అలాగే విపరీతమైన ఖర్చులు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఏదైనా సరే ఏంటంటే కొంతవరకు శుభ సూచనలు కనిపిస్తున్నాయి. అంటే దూబ్రా ఖర్చులు అయ్యే ఛాన్సెస్ కొంచెం తక్కువే. కానీ ఏంటంటే సేవింగ్ మెంటాలిటీ అనేది మనం తెచ్చుకోవాలన్నమాట. ఈ దుబారా ఖర్చులు అనేది ఫ్యామిలీ పరంగా చేస్తారా లేదంటే ఆరోగ్యపరంగా చేస్తారా? దుబారా ఖర్చులు అంటే జనరల్గా మనకి ఎలా ఖర్చు అవుతుందో తెలియదు. మనకి డబ్బు రాగానే ఏదో ఖర్చు అయిపోవడం అనేది జరుగుతుంది. మనకి చేతితో డబ్బు ఉంటే సడన్ గా ఒకటి చేయాలి అనేది ఒక విషయం జరుగుతూ ఉంటుంది చూడు. సో ఇలా డబ్బు వస్తుంది, ఇలా వెళ్తూ ఉంటుంది అనమాట. దాన్ని దుబ్రా ఖర్చు అంటాము. అది దేనికైనా అవ్వచ్చు, ఇప్పుడు విడదీయడానికి ఉండదు అది. సో జనరల్ గా అయితే అలా దుబ్రా ఖర్చులు అవుతూనే ఉంటాయి. సో ఈవెన్ ఫర్ బిజినెస్ ఆల్సో అయ్యే ఖర్చులు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సడన్ గా గవర్నమెంట్ ఏవో రూల్స్ పెడుతుంది, అది దుబ్రా ఖర్చు కింద మనకి వస్తుంది. ఎందుకంటే సడన్ గా మనం ఖర్చు పెట్టాలి, ఇంకా తప్పదు. మనకి ఏంటంటే సేవింగ్స్ ఉన్నాయి అనుకునే లోపల అక్కడ ఒక ఖర్చు అనేది నిలబడుతుంది. సో అది దుబ్రా ఖర్చు కింద మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. 12th జూపిటర్ ఉన్నప్పటికీ ఆయన డబ్బు ఇస్తాడు కానీ ఖర్చు మాత్రం బాగా పెట్టిస్తాడు. తప్పక ఏంటంటే ఫ్యామిలీ పరంగా ఖర్చులు ఎక్కువ అవుతాయి. అంటే ఏంటి, నేను చెప్పినట్టు ట్రావెలింగ్ అవ్వచ్చు, అది దుబ్రా ఖర్చు కింద రాదు. కానీ అందరికీ పెట్టాలంటే అది దుబ్రా ఖర్చు కింద వస్తుంది. సో అలాగనమాట, చిన్న చిన్నవి. బట్ ఎనీవే ఖర్చులు అనేవి చాలా అధికం ఉన్నాయి అన్నమాట. మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిదంటారు?
వీళ్ళు కూడా నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహాలకి పూజ చేయడాలు, నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడాలు మంచిది. అండ్ ఆల్సో తప్పక ఆదిత్య హృదయం చదువుకోవడం, ఎందుకంటే హెల్త్ కూడా కొంతవరకు సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒత్తిడికి గురవుతారు, అదే చెప్తున్నాను కదా, బికాస్ అందరూ మనకి సపోర్ట్ సిస్టమ్ తక్కువ ఉందంటే ఒత్తిడి మనకి ఎక్కువే ఉంటుంది. సో తప్పక వీళ్ళు ఏంటంటే రాహుకేతు పూజలు చేయడం అనేది చాలా మంచిది. అండ్ ఆల్సో నిత్యం గణపతికి పూజ చేయండి, నిత్యం కంటిన్యూగా చేస్తే చాలా మంచిది అనమాట. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ సండే వెళ్ళి ప్రదక్షిణ చేయడం, మినిమం ఒక 108 టైమ్స్ చేయడం మంచిది.